పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రాజశేఖర్ 9వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ నేత మోదుగు ప్రసాద్ పట్టణంలోని రమణ మహర్షి ఆశ్రమం, అమ్మ ఆశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. నెహ్రూ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ బాగున్నారా? ఈరోజు మా వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని अमर रहे देविनेनि नेहरू गारू, अमर रहे देविनेनि नेहरू गारू, अमर रहे. అమ్మా అందరూ బాగున్నారా? ఈరోజు మన స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మన జిల్లా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి నెహ్రూ గారు బతుకున్న రోజుల్లో ఎంతోమంది పేదలకి, బడుగు బలహీన జీవులకు అందరూ కూడా అండగా ఉంటూ వారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధికి తోడ్పాటు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వారి యొక్క కుమారుడు దేవినేని అవినాష్ గారు మన యొక్క ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి కావటం మనం చాలా అదృష్టం. అదేవిధంగా మరి ఈ యొక్క దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి మరి దేవినేని అవినాష్ గారు యూత్ తరఫున ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలోని ఘనంగా చేయాలని మరి యువకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. మన నరసింహారావు గారు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో జరగబోయే జనగణన సర్వేను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎంఆర్ఓ ఎం కిషోర్ లింకన్ సూచించారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1 నుంచి 30 వరకు జరిగే జనగణనలో ప్రతి ఇంటిని కవర్ చేయాలని, ఎవరిని విడిచిపెట్టకుండా సర్వే చేయాలన్నారు. ప్రజలకు ముందుగానే అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి శ్రీనివాసరావు, కె ప్రసాద్, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. ఇది కూడా కొంచెం రూల్గా ఉన్న అట్మాస్ఫియర్ అవుట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను. మార్నింగ్ టైం ఎక్కువగా 7 to 9 అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇది మనకు 1 month పీరియడ్ టైం కొన్ని అవసరం ఉంది. తర్వాత మనకి ఆల్రెడీ నిన్నటి నుంచి మనకి సెకండ్ ఇమ్యూనిటీ వచ్చింది. అది కూడా మీరు యాక్చువల్ ఎన్యూమినేటర్లో ఇంటికి వెళ్ళడానికి తప్ప ఇది కూడా మీరు ప్రాపరేట్ చేసి మీ సచివాలయాలకు వచ్చినప్పుడు మీ మొబైల్ ఏ చేయగా చూడండి. సో ఒక నవంబర్ నాకు డ్యూటీ పెట్టాలని ఏదో చేసి మీరు మా ఈ 15 days కూడా సెల్ఫ్ ఇమ్యూనిటీ చెప్పి ఎక్కువ మంది సెల్ఫ్ ఇమ్యూనిటీలో చేసినట్టు పెట్టుకున్నారు. తర్వాత మీరు అన్నట్టుగా మరి మనకి అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి. తప్పదు మన డ్యూటీ అలాంటిది, ఈ రెవెన్యూ కానీ లేకపోతే పంచాయతీ కాకపోతే అవి ఏంటంటే అవి ఈ మేలు అంత ఎక్కువ ఉండకపోతాం. ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా అయిపోయాయి కాబట్టి మనకి అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఏదేమైనప్పటికీ సెన్సెస్ కాదు మన ఇవ్వాలి. పై వాళ్ళు కూడా అదే దృష్టిలో పెడితే మనకి సెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. మిగతా నేను ఉండదు అనుకుంటున్నాను. నేను ఉండకుండా మంచిది కాబట్టి మీరు అందరూ కొంచెం కాన్ఫిడెన్స్ ప్రొబ్లమ్ చేయకుండా ఓకే. థ్యాంక్ యూ. సరిగ్గా భద్రంగా చేసుకుంటారని చెప్పి మన బాపట్ల పట్టణం పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్మిస్తున్న పురపాలక సంఘ పెట్రోల్ బంక్ పనులను జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. మే నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలన్నారు. 507.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బంక్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుందని, అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయన్నారు. పెట్రోల్, డీజిల్ తో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఓకే, తర్వాత ఈ గాలి వేయడం అవన్నీ ఉంటాయి. ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా ఇందులో అయిపోవాలి. సేల్స్ అది ఎలక్ట్రిక్ పంప్ స్కెచ్ ఓకే, డీటెయిల్ నాకు ఇచ్చింది. 3D వ్యూ చూపించండి సార్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై వర్ధన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, వెంటనే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు వివరించారు. డెమో యాక్సిడెంట్ సృష్టించి రక్షణ చర్యలను ప్రత్యక్షంగా చూపించారు. వర్ధన్నపేట ఏసీపీ, సిఐ, ఎస్ఐలతో పాటుగా NH 563 హైవే DE, RNB అలాగే DE, MV అధికారులు పాల్గొన్నారు. యువతతో పాటుగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని అధికారులకు సూచించారు. పక్క కూర్చోవాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘ కార్యాలయంలో జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు సమీక్ష చేపట్టారు. ఆర్టీఓ, MRO, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు, జాతీయ రహదారి ప్రతినిధులు పాల్గొన్నారు. రామచంద్రాపురం నుంచి తిరువూరు వరకు సుమారు 36 కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించామని ఎమ్మెల్యే అన్నారు. చీమలపాడు, ఖమ్మంపాడు, తిరువూరు ప్రాంతాల్లో ఎక్కువ ఆక్రమణలు ఉన్నాయని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసి తొలగింపు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇక సోమవారం నుంచి పట్టణంలో ఆక్రమణల తొలగింపు ప్రారంభమవుతుందని ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. మన దగ్గర అదేం రిక్వైర్మెంట్ లేదు సార్. అయినా కానీ లక్ష్మీపురం జంక్షన్, తర్వాత స్వరాజ్ డాక్టర్స్ దగ్గర సైన్ బోర్డ్స్ అండ్ స్టడ్స్, తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర క్రాస్ రోడ్ ఒకటి మేము ఐడెంటిఫై చేసాం సార్. అది వై జంక్షన్ స్టార్టింగ్ ఎండింగ్, తర్వాత ఎమ్మెల్యే సార్ విలేజ్ ఉంది, రోడ్డు ఉంది కదా సార్, ఎయిదర్ సైడ్స్ 2 స్ట్రక్చర్స్ దగ్గర ఉంటుంది కదా సార్. అది తర్వాత కోవిలంపాడు జంక్షన్, తిరువూరు జంక్షన్ మొత్తం కూడా స్టడ్స్ ఫిట్ చేసి రంబుల్ స్ట్రిప్స్ ఫిట్ చేయడం జరిగింది సార్. తర్వాత ముత్యాలంపాడు దేవస్థానం అని ఒకటి ఉంది సార్. అంటే మన రోడ్ కాదు, అక్కడ చెక్ పోస్ట్ ఉంది. అయితే కృష్ణారెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, లక్ష్మీ దేవాలయం కాదు, మన దాంట్లో అడ్జస్ట్ చేసి రోడ్డు స్పీడ్ బ్రేకర్ వేయడం జరిగింది. మన పార్టీని అడ్జస్ట్ చేసి చేయడం జరిగింది. ఈ మీరు చెప్పిన కంప్లైంట్స్ మొత్తం కూడా తర్వాత లైటింగ్ యాక్చువల్గా మనకి ఇబ్రహీంపట్నం అటు నుంచి శాంక్షన్ మొత్తం శాంక్షన్ అయింది సార్. ప్రయారిటీ అటు నుంచి ఉంది లైటింగ్. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డివిజన్ DSP M హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరుపేట నారాయణ పాఠశాలలో డ్రగ్స్ వద్బ్రో కార్యక్రమాన్ని చేపట్టారు. ముంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు, ఆహార పదార్థాలు స్వీకరించవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వినియోగంపై తల్లిదండ్రులకు కూడా సూచనలు చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. అత్యవసర నంబర్లు 112, 181, 1098, 1930 గురించి విద్యార్థులకు వివరించారు. రీల్స్ కు బదులు పుస్తకాలు చదవాలన్నారు. పిల్లల్ని అవేర్నెస్ చేద్దాము అన్న కాన్సెప్ట్ మీద ఇక్కడ తీసుకొచ్చాము. వేదిక పెరిగినటువంటి మా DSP సార్కి, అలాగే CDPO గారికి, సార్ లాయర్ గారికి, ప్లస్ అందరు కొలీగ్స్ అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు సమాజంలో లేడీస్ అంటే చిన్న చూపుగా తరతరాలుగా వస్తుంది, అవేర్నెస్ పెరుగుతూ ఉంది. అయినా కూడా ఇంకా మార్పు అనేది ఇంకా రావాలి. బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరుంటే ఇంట్లో అబ్బాయిని సరే సాయంత్రము వెళ్ళినప్పుడే బయట రావాలనేసి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు. అమ్మాయిని బయట పంపాలంటే సో కొంచెం ఆలోచిస్తున్నారు పేరెంట్స్ కూడా. అంటే అలాంటి ధోరణి సమాజంలో ఇంకా
మార్పు రాలేదు. ఒక ఆడపిల్ల ఇన్స్టాగ్రాము లేకపోతే వాట్సాప్లో చిన్న మెసేజ్ తోటి పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళు చాలా బ్యాడ్ టచ్ తోటి ప్రవర్తిస్తారు. తెలుసు కదా, ఇందాక చెప్పారు కదా బ్యాడ్ టచ్ అంటే. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? ఇంట్లో సెల్ ఫోన్స్ వాడద్దు. సెల్ ఫోన్స్ దేనికి వాడాలి? ఓన్లీ మీకు వాట్సాప్లో అయినా లేకపోతే ముఖ్యంగా ఇప్పుడు విజయనగరం టీడీపీ కార్యాలయంలో నూతనంగా పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన గంట్యాడ శ్రీదేవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు ఈ కీలక బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తానని, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతారన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఇక జిల్లా టీడీపీ నాయకులు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ మా గజుక్తునారం నియోజకవర్గానికి అదృష్టం మీద అదృష్టం. ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యురాలిగా శ్రీమతి గంట్యాడ శ్రీదేవి గారిని ఇవాళ రాష్ట్ర ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు పూజలు మన బాబా గవర్నర్ గారి అశోక్ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున మన గౌరవనీయులైన జాతీయ పార్టీ అధ్యక్షించి ఒక ఎంపీపీగా ఇచ్చి, అలాగే మన కొండపల్లి శ్రీనివాసరావు గారు పార్టీ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు నేను పొలిట్ బ్యూరోలో సభ్యురాలుగా ఉండడానికి ముఖ్య ఒక భరోసా, ఒక అండదండలు అని చెప్పి కూడా నేను ఈ పదవి చెప్పడం జరుగుతుంది. అయితే మీ అందరికీ నేను తెలియజేయవలసింది, ఆల్రెడీ అందరం కలిసికట్టుగా ఉన్నాము. చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా అందరం కలిసి కూర్చొని చర్చ చేసుకొని మా అందరం కూడా ఆ సర్దుకోవడానికి ఉపయోగం చేయడానికి, అక్కడ నాయకత్వానికి ముందుకు నడిపించడానికి నా శక్తి మేరకు ప్రయత్నించేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం చారిత్రాత్మకమన్నారు. చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు, మంతెన రామరాజు, పీతల సుజాత, కోళ్ల నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యువగళం స్ఫూర్తితో పార్టీ మరింత బలపడుతుందన్నారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకునే మనం పెట్టడం ప్రతి శుక్రవారం. అలాగే కూటమి కానీ ప్రతి ఒక్కరూ కూడా కమిటీ సభ్యులు కానీ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అభినందనీయం. ప్రతి ఒక్కరికి టౌన్ అధ్యక్షులు కానీ, రూరల్ అధ్యక్షులు కానీ, అలాగే వీరవాసరం మండల అధ్యక్షులు కానీ, సెక్రటరీలకి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ప్రతి వారం కూడా వాళ్ళని చక్కగా వార్డు వైజ్ వాళ్ళని. రోజు భీమవరం నియోజకవర్గ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన శ్రీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా గ్రీవెన్స్ కార్యక్రమం ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వము మీకు ఒక రావడం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ గెలిచిన తర్వాత ఎవరింటికి వారు పరిమితం అవుతారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉంటే శాసనసభ్యులు లేదా అక్కడ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో మరి అక్కడ నియోజకవర్గ 39 వార్డులు 48 గ్రామాల ప్రజలు, నాయకులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ ఈ గ్రీవెన్స్లో ప్రతి వారం కూడా పాల్గొంటున్న మన రాష్ట్ర సీనియర్ నాయకులకి ఒక జట్టుగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి సందర్భంగా అందరికి సూచిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్ఐ జనార్దన్ మరియు పోలీస్ సిబ్బంది శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో సుమారు 40 ఆటోలతో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆటోలు బస్సులపై శిరోరక్ష ప్రాణరక్ష వాల్ పోస్టర్లు అంటించి చైతన్యం కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వేటపాలెం ఎస్ఐ అయినటువంటి పి జనార్దన్ ఆధ్వర్యంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం జరుగును. ఈ కోసం మీ కుటుంబం కోసం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనదారులపై అపరాధ రుసుము విధించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలు చేయరాదని హెచ్చరించారు. రోడ్డు భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తనిఖీలో ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ నేపథ్యంలో స్థానిక టాక్సీ డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ కోరారు. యూత్ హాస్టల్లో జరిగిన టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయానికి ఏడాదికి సుమారు 60 లక్షల ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందన్నారు. సేవలను వినియోగించుకోవాలన్నారు. ముందుగా భూములు ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి ఆపై స్థానిక యువతకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టాక్సీ ఓనర్ ప్రతినిధులు శరత్, రామకృష్ణ, శ్రీనివాసరావు, అప్పారావు, అజయ్ పాల్గొన్నారు. లేకపోతే విమానానికి మనం పెద్ద ఎయిర్ హోస్టెస్ మన పిల్లలు అడగలేదు. మనం అడుగుతున్నది చిన్న ఉద్యోగాలు అడుగుతున్నాం. అయ్యా మాకు హౌస్ కీపింగ్ ఇవ్వండి, మాకు గార్డెన్ వర్క్ ఇవ్వండి, మాకు వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వండి, మాకు ఏమైనా రిసెప్షన్ ఇవ్వండి, మాకు డ్రైవర్ ఇవ్వని అడుగుతున్నాం. దీన్ని అడగాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఉంది, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు. ఒక్కడ మాట్లాడితే ఉంటుంది, ఒక్కడ మరి ఎక్కడున్నాం మనం ఏం చేస్తాం? మనం రేపు మళ్ళీ రెడీ అయిపోతారు మున్సిపల్ ఎలక్షన్, కొత్త కొత్త మేకప్లు వేసుకొని. బావ ఎక్కడ, బామ్మద్ది అక్కడ, తోడేళ్ళు అక్కడ, కూటమి. రాత్రి కూడా ఒకే దగ్గర సిట్టింగ్. మళ్ళా పగలేమని మనం అక్కడ ఈ వీధిలో ఈడు, ఆ వీధిలో వాడు. శరత్కి ఢిల్లీ చదివేస్తారు, శరత్ అయిపోతారు. ఎందుకంటే మనవాడు వీరభద్రంలో కూడా జనసీనగా అయిపోయాడు ఆ బిల్లులు రాక. ఎందుకు?
పాప మొహమాటం కోసం సరే బోర్డు తీసుకొచ్చి పెట్టమే విడు రావు. వాళ్ళు ఏం చేస్తే రామకృష్ణ మరి తప్పక రేపు అలాగనంటే ఆ రేపే అది ఒక కొత్త బండి. ఇలాగ ఎంతోమంది మనం అందరం చాలామంది ఈ పనులు చేస్తున్నాం. ఈరోజు రిజల్ట్ వచ్చింది. మీరందరూ ఏం చేయాలంటే పని మానుకొని రోడ్డు మీద తిరగమని నేను చెప్పను. నాకు అలాంటి ఇష్టం ఉండదు. కానీ నాకు ఇప్పుడు కూడా మన రాజకీయ పార్టీలు వ్యక్తి వేరు, రాజకీయ పార్టీ వేరు, వ్యవస్థ వేరు, వ్యక్తి వేరు. కాబట్టి మనం ఈ జిల్లా బాగుపడాలంటే అందరి సాయం కావాలి. మెడికల్ కాలేజ్ ఎత్తుకొచ్చిన రారా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, మయూరి జంక్షన్ దగ్గర నేను చేయలేని పోరాటం లేదు. టెంట్లు వేసి కూర్చుంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళకి అధికారం వచ్చింది. వెంటనే ఆ మాట కోసం వాళ్ళు జగన్ దగ్గర చెప్పారు. జగన్ ఇమీడియట్గా ల్యాండ్ ఎక్వేషన్ చేశాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డీవీ రెసిడెన్సీ హోంలో మహిళలు, కుటుంబ సభ్యులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, రక్షణ చర్యలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ వంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వివరించారు. పాల్గొన్న కుటుంబ సభ్యులు ఈ శిక్షణను ఆసక్తిగా స్వీకరించి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ బి సూర్యారావు, ఏఎస్ఎఫ్ఓ టి కామరాజు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము టెక్కల్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం. ఓకేనా. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయంటే కొంచెం అవగాహన లోపడుతున్నాయి. అంటే మనకి గ్యాస్ అందరూ వాడుకుంటా కానీ దాన్ని సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో ఆ మినిమం తెలుసుకుంటే మనకి ఈ ప్రమాదాలు అనేది జరగదు. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఒక గ్యాస్ బాయ్ ఉంటాడు మన ఇంటికి. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఏ రోజు కూడా చూసుంటాం. పోతావా గ్యాస్ సిలిండర్ కూడా ఏంటంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంటుంది, ఇదిగోండి ఇక్కడ రాష్ట్రాలు చూసారా, ఈ 29 యాక్చువల్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయిందనుకోండి, మనకి బైక్ రావాలంటే కంపల్సరీ ఆర్టిస్ట్ ఉండాలి. ఈ రిసిప్ట్ రాకపోతే మనకి టైం అవుతుంది. మనకి కంపల్సరీ మనకి ఏదో ఒక సమయం ఇదే బ్లాస్ట్ అయింది, దీనివల్ల మన హౌస్ డ్యామేజ్ అయింది, దాంతో దీనికి ఇది డ్యామేజ్ అవుతే మనకి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ అవర్ ఇది అంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. మినిమం ₹1,00,000 ఫస్ట్లో ₹1,00,000 వస్తుంది. ఏం జరిగినా ₹1,00,000 గ్యాస్ ఈ నాలుగు మన దగ్గర అంటే పోలీస్ కంప్లైంట్ 24 గంటల పోలీస్ కంప్లైంట్ మన దీనికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లం మనలో ఉంటుంది. ఇప్పుడు ఆ బాయ్ వచ్చి పెట్టాడు A26 A26 ఉంది, మనం తీసుకుంటాం. ఆ టీచరే చూపించాలి అప్పుడు అందరికీ వస్తుంది. మన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. నమస్కారం అండి. మేము టెక్కల్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం. ఓకేనా. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయంటే కొంచెం అవగాహన లోపడుతున్నాయి. అంటే మనకి గ్యాస్ అందరూ వాడుకుంటా కానీ దాన్ని సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో ఆ మినిమం తెలుసుకుంటే మనకి ఈ ప్రమాదాలు అనేది జరగదు. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఒక గ్యాస్ బాయ్ ఉంటాడు మన ఇంటికి. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఏ రోజు కూడా చూసుంటాం. పోతావా గ్యాస్ సిలిండర్ కూడా ఏంటంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంటుంది, ఇదిగోండి ఇక్కడ రాష్ట్రాలు చూసారా, ఈ 29 యాక్చువల్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయిందనుకోండి, మనకి బైక్ రావాలంటే కంపల్సరీ ఆర్టిస్ట్ ఉండాలి. ఈ రిసిప్ట్ రాకపోతే మనకి టైం అవుతుంది. మనకి కంపల్సరీ మనకి ఏదో ఒక సమయం ఇదే బ్లాస్ట్ అయింది, దీనివల్ల మన హౌస్
మర్రిపూడి గ్రామంలో భూముల రీసర్వే పనులు జిల్లా కలెక్టర్ రాజబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యానం నరసింహ, యానం గురవయ్య, యానం నాగయ్య భూముల రీసర్వే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలోనే ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సమక్షంలోనే రీసర్వే పనులు పారదర్శకంగా జరగాలన్నారు. రీసర్వే నిర్వహణ తీరును సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా సర్వే అధికారి గౌస్ బాషా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ముగ్గురు సార్లు ఇలా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారా? తర్వాత నాగి సెకండ్ నువ్వు రవర్తో చూసావు పాయింట్స్ ఎక్కడ పెట్టారు. తర్వాత ఇప్పుడు మనకి గ్రౌండ్ కోచింగ్ టైంలోనే మనం కూడా చేయాలని చెప్పి చేయిస్తూనే వాటితో కొలిసేవారు. దాంట్లో కొన్ని తేడాలు వస్తాయి. ఇదైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ వస్తుంది. సో ఒకసారి నీకు డాక్యుమెంట్లో కొంచెం అటు ఇటు ఉన్న డాక్యుమెంట్స్ అనేది అప్పుడు రాసిందే కాబట్టి వాళ్ళు సరిగ్గా కొలిసి ఉండరు దానికి. సో నా డాక్యుమెంట్లో ఎంత ఉంది, లేకపోతే ఇది ఇక్కడికి వచ్చేదానికి ఎంత ఉంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది ఎగ్జాక్ట్. ఓకే, సో ఎగ్జాక్ట్ నీ పాయింట్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఉంటుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వేమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్జినీడి వీరాంజనేయులు, సీతారాం, మహాలక్ష్మి దంపతుల ఆశీస్సులతో వారి కుమారుడు వర్ధినీడి కైపిరాజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్ సేవలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కపిరాజు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి ఎప్పుడూ కృషి చేస్తారన్నారు. బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా సొంత గ్రామమైనటువంటి వడ్లపట్ల గ్రామంలో మా యొక్క తల్లిదండ్రులు వర్ధినేడి వీరాంజనేయులు గారు, సీతామహాలక్ష్మి దంపతుల దివ్య ఆశీస్సులతో గత సంవత్సరం ఇదే రోజున ఇదే తారీఖున ఈ యొక్క వాటర్ ట్యాంకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ మన గ్రామస్తులందరి యొక్క అలాగే కూటమి నాయకులు, అభిమానులు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున ఇక్కడ వాటర్ ట్యాంక్ మొదటి సంవత్సరం కార్యక్రమాన్ని ఒక పుట్టినరోజు వాతావరణంలాగా చేయటం, అలాగే వచ్చినటువంటి వారి అందరికీ కూడా మజ్జిగ, చల్లని మజ్జిగ అందరికీ కూడా అందజేయటం జరిగింది. ఇలాగే ఎప్పుడూ కూడా మా నాన్నగారి పేరు నాకు కంఠంలో ఊపినంత వరకు కూడా ఆయనటువంటి ఆశయాలు నెరవేరుస్తూ ప్రజలకి ఉపయోగపడేలాగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడేలాగా ఆయన పేరు స్థిరస్థాయి చెప్పుకునేలాగా నేను ఎప్పుడు కూడా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మామిడి రైతు సంఘ సమావేశం నిర్వహించారు. ఆవుల శాంతమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు, ప్రభుత్వ సహకారంపై చర్చించారు. జిల్లాలోని మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్లు పంపిణీ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల పక్షపాతిగా కలెక్టర్ చేస్తున్న సేవలను కొనియాడారు. రైతులకు యూరియా పారదర్శకంగా అందించాలన్నారు. పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. 6.5 కోట్ల రూపాయల మామిడి కవర్లని సబ్సిడీ పైన అందిస్తూ మామిడి రైతులకి కెనలేని మేలు చేకూరుస్తామని చెప్పి పత్రికాముఖంగా చిత్తూరు జిల్లా రైతులకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ సబ్సిడీ ఏర్పాటు చేయడంలో మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, ఐఏఎస్ సుమిత్ కుమార్ గారు ఎనలేని కృషి చేసి మన చిత్తూరు జిల్లా రైతులకి ఈ మామిడి కవర్లు ఇప్పించడంలో ఎనలేని సేవ చేసినారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనికి సహకరించిన హార్టికల్చర్ ఆఫీసర్లకు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ అందరికీ మా చిత్తూరు జిల్లా రైతుల తరఫున, మామిడి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈసారి గడిచిన సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఉత్తర్వులు మంజూరు చేసి
సకాలంలో తెరిపించి రైతులకు ఇబ్బంది లేకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో స్టేషన్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి 30,000 విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. యూసఫ్గూడకు చెందిన మహమ్మద్ ముజామిల్, టోలీ చౌకీకి చెందిన హిజ్రా తరుణ్ అలియాస్ అమ్ముతో కలిసి మద్యం సేవిస్తూ జీవనం సాగిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణికుడి బ్యాగ్ చోరీ చేసి డబ్బులు ఖర్చు చేసినట్లుగా వెల్లడించారు. కేసులో మరొక నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ ప్రాంతంలో చోరీకి పాల్పడిన 2 పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన గరిపల్లి సత్యనారాయణ, గొడుగు నాగరాజు జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ నెల 16న జనగామకు చేరుకుని కృష్ణబావి కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేసిన వీరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఐ భరత్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 4.50 లక్షల విలువైన 28.565 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. 26th of March 2026 in Jangaon police station limits. In this, the complainant Gadde Venkat Sailu is residing in the Jangaon PS limits. He gave the complaint that one unknown offender break open his house and stole around 5.5 tolas, around 55 grams of gold property. So the case was registered. Jangaon police has interrogated and investigated it on sincereness, and the result is in front of our team today while patrolling. Jangaon police team handling them for the further lawful action. On this account, I also appeal to the public of Jangaon. Now, since the holiday season is approaching, so please be aware of your property. Whenever you are going outside the house, please inform the neighbors that my house will be locked for so and so days, so that they can keep some watch. पूरे दिन में वॉच रखे, नाइट में या फिर सीसीटीवी तो प्रॉपर उसको अलाइन किए कि अगर इन केस एनी प्रॉपर्टी ऑफेंस ऑकर्स, कुछ अगर हुआ तो जंगा पुलिस को वी कैन हेल्प मिल सकते हैं प्रॉपर्टी ऑफेंस सीसीटीवी फुटेज से, जिससे वी विल ट्राई टू फाइंड द ऑफेंडर एंड रिकवरी ऑफ प्रॉपर्टी इजी हो जाता है. जैसे एक केस में विद इन 25 days वी हैव रिकवर्ड द प्रॉपर्टी, 100% रिकवरी ऑफ प्रॉपर्टी बाय द जंगा पुलिस. So on same lines, I request all the public to be alert and safe, and immediately अगर आपको कुछ नोटिस हुआ नाइट में कभी भी तो immediately dial 100 so that immediate action लेके we can recover the property. So I congratulate C.R. Satyanarayana Reddy, S.I. Bharat and the teams with of Constable Karnakar, N. Sagar, P. Krishna, K. Anil Kumar, J. Ramesh, and also Muhammad Salman, who has helped in the detection of this crime. So, Commissioner of Police Warangal, Shri Sanpreet Sir IPS, and DCP Jangaon, Shri Raja Vandal Naik, both of them have congratulated the Jangaon Police team. Thank you. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ విత్ తెలుగు న్యూస్.